హలో అండి. నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్‌కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డెలిషియస్ డిజర్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సమ్మర్ వచ్చిందంటే అందరికీ చల్లచల్లగా తినాలనిపిస్తుంది కదా! మనం బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుందండి. మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ పర్ఫెక్ట్‌గా రావాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది మీకు బయట షాప్స్‌లో, ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఒక బౌల్‌లో హాఫ్ కప్ ఐస్ క్రీమ్ పౌడర్‌కి 1 కప్ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన చిల్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలా ఎక్కడా లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ కొలతలతో చెప్పాలంటే 100 గ్రామ్స్ ఐస్ క్రీమ్ పౌడర్‌కి 250 ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా అయ్యే వరకు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. తిప్పుతూ ఉండకపోతే అడుగంటుతుందండి. సో, కంటిన్యూస్‌గా తిప్పాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఐస్ క్రీమ్ మిక్చర్‌ని ఒక బౌల్‌లోనికి తీసుకొని పూర్తిగా చల్లారిన తరువాత ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిక్‌గా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్‌లో హాఫ్ కప్ అంటే 125 ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోతే పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం 1 అవర్ ఫ్రీజర్‌లో పెట్టిన ఐస్ క్రీమ్ మిక్చర్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఇంకా థిక్‌గా అవ్వటానికి బీటర్ యూజ్ చేస్తున్నాను. ఇలా బీటర్‌తో ఒక 5 మినిట్స్ బీట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్‌గా థిక్‌నెస్ వస్తుంది. చూడండి, ఐస్ క్రీమ్ టెక్స్చర్ పర్ఫెక్ట్‌గా రావాలంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, పిస్తా వేస్తున్నానండి. ఒక స్పూన్‌తో మొత్తం కలుపుకొని గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం పైన పిస్తా వేస్తున్నాను. మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు జీడిపప్పు, పిస్తా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 5-8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. నేను 8 అవర్స్ ఫ్రీజర్‌లో ఉంచిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఐస్ క్రీమ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను ఇందులో ఇంక షుగర్ ఏం యూజ్ చేయటం లేదండి. మిక్స్ పౌడర్‌లో ఉండే స్వీట్‌నెస్ సరిపోతుంది. ఐస్ క్రీమ్ చాలా రుచిగా యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.